రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ధర్మస్థల గత జూన్ 3వ తారీఖు నుంచి పత్రికల పతాక శీర్షికల్ని ఆక్రమిస్తూ వస్తుంది. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు నెల కూడా 3వ వారంలో ఉంది. అంటే ఆగస్టు నెల కూడా అయిపోతుంది. 3 నెలలుగా పత్రికల పతాక శీర్షికల్లో ఉంది. దీని గురించి చర్చలు జరిగినాయి, దీని మీద వాద వివాదాలు జరిగినాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే పండగ చేసుకున్నాయి. కొన్ని వెబ్సైట్స్ కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించటంలో అందవేసిన చేతులైనటువంటి కొన్ని వెబ్సైట్స్ కూడా దీన్ని పెద్ద పండగలాగా జరుపుకుని ధర్మస్థల శవాలు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పేలాలు ఏరుకునే ప్రయత్నం చేసినాయి. ఆ సమయంలో దీని విషయంలో ఎవరన్నా ప్రశ్న చిహ్నాలు లేవనెత్తినా, అనుమానాలు వ్యక్తం చేసినా వాడు రాక్షసుడు, నరరూప రాక్షసుడు, వాడు నిర్భయ కేసు కింద అరెస్ట్ కావలసిన వ్యక్తి, ఈ మేరకు కూడా తిట్టారు. ఆరోపణలు జూన్ 3న ఒక వ్యక్తి ముఖానికి ముసుగేసుకుని చెప్పాడు. అవి వాస్తవానికి కొన్ని పేపర్స్లో వచ్చినాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దాన్ని హైలైట్ చేసినాయి. వామపక్ష భావాలున్నట్టుగా చెప్పుకునేటటువంటి లెఫ్ట్ లిబరల్గా భుజకీర్తులు తగిలించుకున్నటువంటి సైట్లు కొన్ని, రేషనలిస్టు మేము హేతువాదులం అని చెప్పేటటువంటిది వీళ్ళు తగిలించుకుని వందలాది మంది మహిళల్ని శిశువుల్ని హత్య చేసి ధర్మస్థలలోని అజ్ఞాత ప్రాంతాల్లో శ్మశానాల్లో పాతిపెట్టారు. నేనే స్వయంగా పాతిపెట్టాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడని చెప్పి ముందు అతను పూర్తిగా ఏం చెప్పాడో కూడా వినకుండా వీళ్ళు హడావిడి ప్రారంభించేసేశారు. టార్గెట్ ధర్మస్థల. నిజానికి వీళ్ళకి ఆ శవాల విషయంలో దర్యాప్తు కానీ, లేకపోతే ఆ బాడీస్ని ఎగ్జ్యూమ్ చేయడం కానీ, వాటిని బయటకు తీయడము, వాటి ఫొరెన్సిక్ టెస్ట్ జరగడము, వీటి మీద లక్ష్యం లేదు. ధర్మస్థల టెంపుల్ మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు ఎలాంటిదో అలాంటిది ధర్మస్థల కర్ణాటకకి. అంతమంది జనం వెళ్తారు. 50,000 మంది ఏకకాలంలో అక్కడ ప్రతిరోజు భోజనం చేస్తారు. కాబట్టి దీనిపైన నేషనల్ జియోగ్రాఫర్ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ చూపించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఏడాదిలో అక్కడికి వెళ్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ఆయనకి కర్ణాటక గౌరవ అవార్డు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ ఇచ్చింది. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయవేత్త. నిజానికి ధర్మస్థల చాలా గొప్ప ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ దేవాలయము శివుడిది. మంజునాథ సినిమా ఆ దేవుడి ఆ గుడి ఆధారంగా చేసినటువంటి సినిమా. దేవాలయం శివుడిది, అక్కడి పూజారులు శ్రీ వైష్ణవులు, ధర్మకర్త జైన్. నిజానికి మత సామరస్యానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. మన దృష్టిలో మత సామరస్యం అంటే ఒక ప్రత్యేక మతంతో మాత్రమే ముడిపడి ఉండడం అనేది మన దురదృష్టము. జైనులు, వైష్ణవులు, శైవులు కలిసికట్టుగా ఉండడం మన దృష్టిలో మత సామరస్యం. కొందరు కుహనా సెక్యులర్ల దృష్టిలో మత సామరస్యం కాదు. జూన్ 3న అతను ఆరోపణ చేశాడు. ఆరోపణ చేసిన తర్వాత ఒక వారం తరువాత కోర్టులో ముసుగేసుకుని వచ్చి అఫిడవిట్ ఇచ్చాడు, వాంగ్మూలం ఇచ్చాడు. వాంగ్మూలం ఇచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని నియమించింది. ఆ తరువాత వాళ్ళ దర్యాప్తులు కొనసాగినాయి. ఇతను చెప్పినటువంటి 12 చోట్లు, ఇక్కడ ఈ చోట ఉన్నాయి అని చెప్పి, ఇతను శవాలు ఉన్నాయి, శవాలకు సంబంధించిన కంకాళాలు దొరుకుతాయని చెప్పారు. ఆ 12 చోట్ల వెతికారు. వెతికిన తరువాత ఈ ముసుగు మనిషి ఎవరైతే ఉన్నారో, శానిటేషన్ వర్కర్గా పనిచేశానని చెప్పుకుంటున్న వ్యక్తి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ పెట్టి పరిశోధనలు చేయాలని కోరాడు. ఒక శానిటేషన్ వర్కర్కి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ గురించి ఎలా తెలుస్తుంది? గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ని అయోధ్య రామజన్మభూమి కేసుని, ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు వాజ్పేయి ప్రభుత్వం ఉపయోగించింది. కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే చాలా పెద్ద బ్రెయిన్ ఎవరో ఈ శానిటేషన్ వర్కర్ని ఆడిస్తోందన్నమాట. ఆ తర్వాత ఈ హేతువాద సంస్థలు, లెఫ్ట్ లిబరల్ సంస్థలు ధర్మస్థలను పక్కన పెట్టాయి. ధర్మస్థల యొక్క ధర్మకర్త అయినటువంటి వీరేంద్ర హెగ్గడే జైన్, ఆయనని పక్కన పెట్టాయి. ఆయన తమ్ముడు కొడుకు చాలా విలన్లు, వాళ్ళు చేశారు అన్నారు.
ఇంతకీ ఈ నేరాలు ఎప్పుడు జరిగాయి? 1995 to 2014. 1995 to 2014లో జరిగినటువంటి సంఘటనలు అని చెప్పి ఆ శానిటేషన్ వర్కర్ చెప్తున్నాడు. అంటే 2014 తర్వాత హత్యలు జరగలేదు, అపహరణలు జరగలేదు, ఇంకేమీ జరగలేదు. దానితో పాటు భూమి ఆక్రమణ, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వంలోనూ కేసులు లేవు. 2014కి ముందేవో జరిగినాయని చెప్పేసి దాని మీద ఇప్పుడు ఈ రేషన్ లిస్టులు అరవడం మొదలుపెట్టారు. వీరేంద్ర హెగ్గడేని వదిలిపెట్టి ఆయన బ్రదర్, ఆయన కుమారుణ్ణి అటాక్ చేశారు. ఇప్పుడు 17 చోట్ల తవ్వితే ఈ 17 చోట్ల ఎక్కడ కూడాను కంకాళాలు కానీ ఎముకలు కానీ దొరకలేదు. సైట్ 6లో ఒక కంకాళం దొరికింది. అయితే 2 హాస్పిటళ్లలో పరిశీలన చేయిస్తే అది 2 కూడాను మేల్, ఒక మగవాడి కంకాళంగా గుర్తించడం, ఆడవాళ్ళు పిల్లలది కాదు. ఇప్పటి వరకు ఒక్కటి దొరకలేదు. తను గ్రౌండ్ పెనిట్రేటింగ్ రడార్ అన్నారు, దానితో కూడా పరిశోధనలు చేసి 16 మీటర్ల లోతున చూడమని చెప్పి ఈ వ్యక్తి చెప్పాడు. 16 మీటర్లు ప్రత్యేకంగా ప్రస్తావించటం, ఎవరో అతన్ని ట్యూటర్ చేస్తున్నారు. 16 మీటర్ల అడుగున కూడా వెతికారు, ఏమీ దొరకలేదు. ఒక చోట కొన్ని బోన్ పీసెస్ దొరికినాయి, అయితే అవి పాతిపెట్టి దొరకలేదు, నేల మీద దొరికినాయి. అది కూడా ఒక మగవాడికి సంబంధించినవి. దాని మీద వీళ్ళెవరికి అబ్జెక్షన్ లేదు, కేసు లేదు, వివాదము లేదు. ఒక చెట్టు దగ్గర ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క చీరలు చీర పైజామా దొరికింది అని చెప్తున్నారు. ఇది తాజాగా జరిగి ఉంటుంది సంఘటన జరిగితే, ఎందుకంటే 10-15 సంవత్సరాలు చెట్టుకి అలాగే పైజామాలు చీరలు వేలాడుతూ ఉంటాయని మనం ఊహించలేం, చివికిపోతాయి వానకి ఎండకి తడిసి. కాబట్టి ఒక కట్టుకథని అల్లేటటువంటి ప్రయత్నం జరిగింది. 12 చోట్ల తరువాత ఒక మహిళా యాక్టివిస్టు ముందుకొచ్చి మరొక 5 ప్లేసెస్ చెప్పింది. ఆ 5 ప్లేసెస్లో కూడాను తవ్వకాలు జరిగినాయి, శవాలు దొరకలేదు. 30 సంవత్సరాల క్రితపు మేల్ కంకాళము, మగవాడి కంకాళము ఇంటాక్ట్గా దొరికినప్పుడు మహిళలు, శిశువులకి సంబంధించిన కంకాళాలు ఎందుకు దొరకవు? ఈ శానిటేషన్ వర్కర్ చెప్తున్నది ఏంటంటే మధ్యలో భూమి కదిలిపోయింది, కదిలిపోవడం వల్ల మీకు ఈ ఎముకలు దొరకటం లేదు. ఇప్పుడు లెఫ్ట్ లిబరల్స్ మాట మార్చారు. ధర్మస్థలని అటాక్ చేయటం లేదు, వీరేంద్ర హెగ్గడేని అటాక్ చేయటం లేదు, వీరేంద్ర హెగ్గడే తమ్ముడు కుమారుల్ని అటాక్ చేయటం లేదు. ఈ శానిటేషన్ వర్కర్ ఆర్ఎస్ఎస్కి చెందినవాడు అని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్కి చెందిన వాడిని ఇంతకాలము రేషనలిస్టులు, కుహనా సెక్యులర్లు ఎలా భుజాన మోసి ఉంటారు? ఎందుకంటే వీళ్ళు వాసన చాలా తొందరగా పసిగడతారు కదా. అంత తొందరగా వాసన పసిగట్టే కుక్కల్లాంటి అపారమైనటువంటి ఘ్రాణశక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఈ శానిటేషన్ వర్కర్ ఆర్ఎస్ఎస్ వాడని ఇప్పుడు తాజాగా తెలిసిందా? వాస్తవానికి ఒక కట్టుకథను సృష్టించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నము బెడిసి కొట్టింది, ఆధారాలు చూపించలేదు. 2 నెలల పాటు పత్రికల పతాక శీర్షికలకెక్కి అనుమానాన్ని సృష్టించగలిగారు, కానీ ఏమీ చేయలేకపోయారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వము ధర్మస్థల పట్ల పూర్తి గౌరవాన్ని ప్రదర్శించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు ఆరోపణలు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమని ప్రకటించింది. వీరేంద్ర హెగ్గడే పైన కానీ, ఆ దేవాలయం యాజమాన్యం పైన కానీ మాకు ఎలాంటి అనుమానం లేదండి. భారతీయ జనతా పార్టీ కూడాను మాకు ఎలాంటి అనుమానం లేదండి. భారతీయ జనతా పార్టీ కూడాను ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలండి. తమాషా ఏంటంటే ఇప్పుడు సడన్గా కేసుని డైవర్ట్ చేసేందుకు అక్కడ ఏమీ దొరకలేదు, ఎందుకంటే అతను చెప్పినటువంటివి ఏవి నిజం కాలేదు. ఒక అబద్ధాన్ని చలామణి చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నిజమేమిటో తెలిసిపోయింది. అక్కడ ఎటువంటి కంకాళము దొరకలేదు, ఎందుకంటే 16 మీటర్ల లోతున పాతిపెట్టారని చెబుతున్నటువంటి ఈ కంకాళాలు ఎవరో ఈ హఠాత్తుగా కేసు దాఖలైన తర్వాత మాయం చేస్తారా? పైగా ఇతను ఆరోపణ చేసింది కూడా 2014కి ముందు, 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు సడన్గా భూమాఫియా, వీరేంద్ర హెగ్గడే కుటుంబం అంతా కూడా భూ కబ్జాలో ఉందని. నిజానికి ధర్మస్థల క్షేత్రము మొత్తము కూడా దేవుడికి చెందింది. దేవాలయము ధర్మకర్తగా వీరేంద్ర హెగ్గడేకి చెందింది. అక్కడ ఉన్నటువంటి హోటళ్ళు మిగతా అన్నీ కూడాను ఆయన ఆజమాయిషీలోనే ఉంటాయి.
ఇది కొత్త విషయం కాదు, కన్నడిగులకి కొత్త విషయం కాదు, ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళ విషయంలో కూడా కొత్తది కాదు. కానీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసేందుకు లెఫ్ట్ లిబరల్ శక్తులు చాలా ప్రయత్నించారు, విఫలమయ్యారు. ఇప్పుడు ఎలిబాయ్స్ వెతికే ప్రయత్నంలో పడ్డారు. రేషనలిస్టులు కానీ లెఫ్ట్ లిబరల్స్ కానీ ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఇప్పుడు నిజానికి ఈ అబద్ధాన్ని ప్రచారం చేసినందుకు వాళ్ళు ముక్కు నేలకు రాసి లెంపలు వేసుకోవలసినటువంటి పరిస్థితి. వాస్తవానికి అసత్య ప్రచారం చేసి హిందూ ధర్మం పట్ల నమ్మకాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రపూరితమైన ప్రయత్నం చేసినందుకు వాళ్లకు శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.